శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ హిందూ ధర్మంలోనే గోరక్షణ అని చెప్పేసి చాలా మంది గోరక్ష కోసం అని చెప్పేసి చేస్తూ ఉంటారు. సరే ఓకే, ఇప్పుడు గోరక్షణ అనేది అవును చేయాలి. అలా ఆలోచిస్తే చాలా మంది ఆడపిల్లలు రోజుకో ఘటన మనం రోడ్డు మీద వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అలాంటివి పట్టించుకుంటే ఇంకా మానవత్వము లేదా కొలుస్తాం కదా మనం అమ్మవారిగా ప్రతి ఆడపిల్లని. అలాంటివి చేస్తే బాగుంటుంది కదా మేడం. ఇక్కడ గోరక్షణ అనేది ఒకటి మాట్లాడతాను మేడం. గోవును కోసుకొని తినడం తప్పు, ఆడి వరకు నేను అంగీకరిస్తా. కానీ ప్రపంచంలో బీఫ్ అంటాం మేడం, మనం గోవు అనేది రోజు పక్కన పెడదాం. పాలు ఇచ్చేది ఏ జంతువు అయినా, మనం తాగే పాలన్నీ ఆవు పాలే కాదు మేడం. 90% బర్రె పాలు, 10% మేబీ 10 అనేది కూడా ఇంకా ఎక్కువేనేమో ఆవు పాలే. ఇవన్నీ కూడా మనం దేవుళ్ళగా కొలుస్తాం కదా. ఈ ప్రపంచంలో బీఫ్ ఎక్స్పోర్టర్ వరల్డ్లో ఫస్ట్ ఎవరు? ఇండియా. పోనీ ఈ బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నది ఎవరు? చేస్తున్నారని చెప్పేసి చేస్తున్నారు కాదు, ఆ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరు? హిందువులలో ఎవరు? కాన్పూర్లో జరుగుతుంది మేడం. ఒక్క రోజుకు 10,000 ఆవులు ప్రతిరోజు షెల్టర్ హౌస్కి పోతాయి. 10,000 నుంచి 1,00,000 వరకు కూడా పోతాయి. కాన్పూర్ ఈజ్ ద లెదర్ హౌస్. లెదర్ అంటే ఏంటి మేడం? జంతువుల చర్మమే. కాన్పూరే దానికి క్యాపిటల్. అక్కడనే నేను పర్సనల్గా వెళ్ళి చూశాను. అందరూ హిందువులే. శర్మ అని ఉంటుంది లాస్ట్లో వాళ్ళకు. వాళ్ళ బాపన వాళ్ళు అవుతారా, ఇంకో పేరు అవుతుందా నాకు తెలియదు. బట్ దే ఆర్ వెజిటేరియన్స్. ఈ వ్యాపారం చేసేవాళ్ళు వెజిటేరియన్, బట్ దే డూ అదే. మళ్ళీ దీని ఏమనాలి మేడం? బిజినెస్ అంతే మేడం. ఇక్కడ పాపం పుణ్యం అని 2 ఉంటాయి మేడం. వాళ్ళు ఏది పడితే ఇది కోయరు. ఒట్టిపోయింది, ముసిల్లు అయిపోయింది, దాంతో వాళ్ళకి ఏ విధమైన లాభం లేదు. అది అమ్మింది ఎవరు? మళ్ళీ ఏం చేస్తాడు? ఒట్టిపోయినాక ముసిల్లు అయినాక వాడు ఏం చేయాలి? దాన్ని ఇంకా సాకాలనా? వీళ్ళు జై శ్రీరామ్ జై అని అంటే కుదరదు. అది అమ్మింది హిందువు. వాడు దానికి మనిషికి ఆదాయం లేకపోతే ఇంట్లో వాళ్ళని ఒప్పుకోవడం లేదు మేడం. ఇలా మనం అలౌ చేసినట్లయితే వాళ్ళు ఒట్టిపోయింది అనే డిఫరెన్స్ లేకుండా కూడా కోయొచ్చేమో కదా మేడం. వీలైనంత వరకు సంతత పెంచేదానికి చూడాల్సిందే తప్ప ఇక్కడ దాన్ని కొయ్యకూడదని మనం ఆపలేం మేడం. ఎందుకంటే ఇంకొకటి బతుకుతున్నాడు అక్కడ. ఇప్పుడు కాన్పూర్లో నేను ఎవరైతే చెప్తున్నానో వాళ్ళు హిందువులే కదా, మళ్ళీ వాళ్ళ బతుకు తిరిగిపోతుంది. మనం తినట్లేదు కానీ వీఆర్ సెల్లింగ్ దట్ ప్రోడక్ట్ టు ద ఫారెన్, వీఆర్ గెటింగ్ మనీ. ఇక్కడ నేరం కాదు, తప్పు కాదు. ఇక్కడ నేను అనేది ఆ సంతతిని పెంచండి. ఇప్పుడు ఎవరైతే గో సంరక్షణ అంటున్నారో నా పిలుపు ఒకటే, ఎవరు ఈ నినాదం చేస్తున్నారు ముందు వాళ్ళు సాకమనండి వాళ్ళ ఇంట్లో. మీరు గో సంరక్షణ అని మీరు అన్నారు కదా, ముందు మీరు సాకండి. దాంట్లో ఉన్న కష్ట సుఖాలు ఏంటి మీకు తెలుస్తాయి. మీరు మాత్రం సాకరు, గోవుల్ని మాత్రం కాపాడతారు. అదేలా సాధ్యం మేడం? ఒక గోవుని సాకాలా అంటే దానికి మేత పెట్టాలి, దాన్ని బయటికి తీసుకెళ్ళాలి, దాన్ని క్లీనింగ్ చేసుకోవాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రేపటి రోజు దాని నుంచి ఇన్కమ్ రాలేదనుకో, బండి మైలేజ్ రాకపోతేనే మనం అమ్మేస్తున్నామే. బండి మైలేజ్ రాకపోతే అమ్మేయడం లేదా? అమ్మేస్తాం కదా. అంటే మళ్ళీ ఇది ఆ రైతుకు లాభం లేదన్నప్పుడు అమ్మేస్తాడు. ఇది ప్రతిదీ మనిషి దృక్పథంతో తప్పు మేడం. అరే కోడిని సాకినోడు కోస్తున్నాడే అంటే ఆలోచించే విధానాన్ని బట్టి అంతే. అది ముస్లిం చేస్తున్నాడని కొందరు మాట్లాడుతున్నారు కానీ ఎవరి ఇష్టం వాళ్ళది మేడం, అంతే. అక్కడ దాన్ని మనం తప్పు పట్టకూడదు కూడా. సార్, ఇక్కడ సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి వస్తే ఒక క్షత్రియులు లేదా బ్రాహ్మణులు లేదా వైశ్యులు మేమే మాట్లాడాలి లేదా మా అథారిటీయే ఎక్కువ ఉండాలి అనే అంశాలను కూడా మనం చూస్తున్నాం మేడం. మీరు అన్న దాంట్లో నాకున్న అభ్యంతరం చెప్తా చూడండి. సనాతన ధర్మం అనే వర్డే ఫస్ట్ తప్పు. ఓకే, ఇది ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో ఇట్ ఈస్ ఎ వర్డ్ ఆఫ్ కార్పొరేట్ విచ్ వాస్ బ్రాడ్ ఫ్రమ్ ద నార్త్. ఇక్కడ జై శ్రీరామ్ అన్నా, జై శ్రీకృష్ణ అన్నా, సనాతన ధర్మం అన్నా ఏది నిజం కాదు, ఏ దానికి శాస్త్రీయత లేదు. పోనీ వీటి వల్ల లాభము లేదు, వీటి వల్ల నష్టము లేదు. ఈ మూడిటి వల్ల ఇప్పటికీ కూడా ఇలా మనం మాట్లాడుకున్న ఈ అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మిగతా కులాల వాళ్ళు మీరు ఎలాంటి అలవెన్స్ మాట్లాడడానికి వీల్లేదు, మీరు చెప్పులు వేసుకోవడానికి లేదా మేము పూజ దగ్గరకు వచ్చినప్పుడు మీరు రావడానికి వీల్లేదు, ఇవి ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. ఎందుకని అలా కొనసాగుతున్నాయి కాదు మేడం, అది సనాతన ధర్మం కాదు, ఇంకోటి కాదు మేడం. ఎక్కడా అదేం రాయబడలేదు, ఎక్కడా లేదు. ఆనాటి కాలంలో జమీందారీ వ్యవస్థ ఆనాటి కాలంలో ఉండింది కాబట్టి అప్పుడు ఉన్న ప్రజల్లో
దళిత అనే పదం కూడా కాదు మేడం. బీదవాడు డబ్బున్న అప్పున్నాడు అనుకోండి మేడం, వాడు మన ముందర చెప్పులు వేసుకొని పోకూడదు, చొక్కా ఇప్పి పోవాలా అనేది ఆనాటి కాలంలో అట్లా ఉన్నాయి ఆచారాలు. మేము దాన్ని ఏమంటున్నాం, వీళ్ళు దీని ఏదో సనాతన ధర్మం అంటే వేల సంవత్సరాల నుంచి లక్షల సంవత్సరాల నుంచి అంటారు. నేనేమంటా, సనాతన ధర్మం లేదు, చింతకాయ పచ్చడి లేదు, ఇప్పుడు ఏదో కూర్చొని రాసుకుందాం బట్టు. సనాతన ధర్మం అంటే ఏంది, వాళ్ళు ఆచరించినారు, ఎట్లా ఆచరిస్తావు? అయితే ఆనాటి కాలం ప్రకారంగా ఎంతోమంది చెప్పబడిన ప్రకారంగా వీళ్ళకి హక్కు లేదు వాళ్ళకి హక్కు లేదు, దాన్ని మీరు అంగీకరిస్తారా? మనకేం అవసరం ఆ పదాలతో? మనకు కావాల్సినది నీ హక్కులు ఏం కావాలో, నీకేం కావాలో చెప్పు. సనాతన ధర్మం అనేది వద్దు, నీకేం కావాలి? ఇప్పుడు నీకు స్వేచ్ఛ కావాలి, హిందువుగా నువ్వు గౌరవంగా తలెత్తుకొని జీవించాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా జీవించాలి, అంతే కదా? అది అడుగు. సనాతన ధర్మంతో మనకేం పని? ఇతర మతస్థుల నుంచి మనకి ఇబ్బంది కలుగుతుంది, మనం ఏకమయ్యేదానికి ఏం చేయాలి? అది ఆలోచన చేయి. ఈ ధర్మం ఇవన్నీ రాజుల కాలంలో తప్ప ఏ కాలంలోనూ ధర్మం ఉండదు. ప్రజాపాలన ఉన్న చోట ఎక్కడైనా సరే న్యాయం చట్టం మాత్రమే ఉంటాయి. ఈ రెండిటికే ప్రాముఖ్యత. రాజుల కాలంలో ఉన్నప్పుడు రాజు ఏది చెబితే అదే రైట్ కాబట్టి అది ధర్మం. ధర్మం అనేది ఈనాటి కాలంలో ఉండదు, లభ్యత కాదు. ఒకవేళ ఉంటే అది మీ మనస్సాక్షికే ధర్మం, అంతే, అంతకు తప్ప బయటికి లేదు. మీ మనస్సాక్షికి మీరు జవాబు చెప్పుకుంటారు కాబట్టి దాన్ని నా మనస్సాక్షి నా ధర్మం ఒప్పుకోవడం లేదు, మీరు అనుకోవాల్సిందే. బయటికి కావాల్సింది న్యాయం చట్టం మాత్రమే.